రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి ఈ సినిమాతో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ పై చితలే గ్రూప్ ఓనర్లలో ఒకరైన నిఖిల్ చితలే ఓ ప్రశ్నను లేవనెత్తారు. ఈ సినిమా టైటిల్ రామాయణ అని పెట్టాలని, రామాయణ అని కాదంటున్నారు. ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రామాయణ్, రామ్ లాంటి పదాలను ఆంగ్లీకరించడం మానేయాలని ఆయన కోరారు. మన గొప్ప వారసత్వానికి వలసవాద యాస అవసరం లేదని వాల్మీకి రాశారని పేర్కొంటూ ఆయన తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. మన వారసత్వ ప్రామాణికతను కాపాడుకోవడంలో ఇది చాలా ముఖ్యమైందని కొందరు ఆయన్ను సమర్థించగా, మరికొందరు ఆయనతో ఏకీభవించలేదు. అది ఆంగ్లీకరణ కాదని, కన్నడలో దాదాపు ప్రతి పదం చివర ఆ అని వస్తుందని, అది ఆంగ్ల భాష ప్రభావం కాదని, కన్నడిగులకు అది వారి భాష మాత్రమే అని మరికొందరు అంటున్నారు. సంస్కృతంలో రామాయణ అనే ఉంటుందని, సినిమాను హిందీలో తీస్తే హిందీ స్పెల్లింగ్ లో ఉంచాలని ఇంకొందరు అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ ఇంట్రో గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం దేశంలోనే నెంబర్ 1 దర్శకుడిగా వెలిగిపోతున్నారు. బాహుబలి, బాహుబలి 2, RRR చిత్రాల అసాధారణ విజయాలతో ఆయనకు ఈ హోదా దక్కింది. భారతదేశానికి తొలి ఆస్కార్ను అందించిన దర్శకుడిగాను ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలని అందించడంతో ఆయనకు గొప్ప గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు రామాయణం ఫ్రాంచైజీతో ఆ స్థాయిని అందుకోవాలని కలలుగంటున్నాడు డైరెక్టర్ నితీష్ తివారీ. దంగల్ లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితీష్ ఈసారి పురాణేతిహాస కథతో వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని భావిస్తున్నారు. ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఇది పూర్తిగా VFX ప్రాధాన్యతతో కూడుకున్న టీజర్. ఇందులో చివరి 2 సెకండ్లలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా విల్లంబులు అందుకొని బాణం సంధించే దృశ్యంతో లార్జర్ దాన్ లైఫ్ పాత్రతో ఫిల్మ్ మేకింగ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్న నమ్మకాన్ని ఇచ్చారు. అయితే VFX ఎంత గొప్పగా ఉన్నా ఆ క్రెడిట్ దర్శకుడికి రాదు. పాత్రల చిత్రీకరణ, స్టోరీని నడిపించే విధానం, కథలో మలుపులు, భీకరమైన పోరాట దృశ్యాలు, ఉద్వేగాల్ని పండించే సన్నివేశాలతో రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో రాజమౌళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రామాయణం లాంటి పురాణేతిహాస కథను ఎంపిక చేసుకున్న నితీష్ తివారీ శ్రీరాముని జననం జీవిత కథలో ఔచిత్యాన్ని ఈ జనరేషన్ కు అందించడంలో సక్సెస్ అవ్వాలి. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ని అద్భుతంగా మలచాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ 2 భాగాలకు కలిపి ఏకంగా 1600 కోట్ల భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. VFX కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటంతో ఇంత ఖర్చు అవుతోందట. ఇక స్టార్ కాస్టింగ్, కాస్ట్యూమ్స్, కళాత్మక సెట్లను రూపొందించేందుకే భారీగా ఖర్చవుతోంది. పార్ట్ 1 కి దాదాపు 900 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుండగా పార్ట్ 2 కోసం 700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. పార్ట్ 1 కు ఉపయోగించే భారీ సెట్లను 2వ భాగం చిత్రీకరణ కోసం ఉపయోగిస్తారు కాబట్టి ఆ మేరకు మొదటి భాగం కంటే 2వ భాగానికి ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా బడ్జెట్ లెక్కలను హైప్ చేసి చెప్తున్నారా, లేక నిజంగానే అంత పెద్ద బడ్జెట్లు పెడుతున్నారా అన్నది మొదటి ట్రైలర్ వచ్చాకే స్పష్టత వస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో నటిస్తున్న స్టార్స్ ఎలాంటి వివాదంలో చిక్కుకోకుండా కొత్త ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 2026లో సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మీడియాతో మాట్లాడకుండా ఉండాలని వారికి సూచించారట. ఇప్పటికే రణబీర్, సాయి పల్లవి సాధారణ ఆడియన్స్ మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారు ఆల్రెడీ వివాదాల్లో ఉన్నప్పటికీ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే మరిన్ని వివాదాలకు దారితీసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, ఇది అమలు జరిగితే మంచిదేనన్న టాక్ వస్తోంది. ఇక ఆదిపురుష్ లో ఓం రౌత్ చేసిన తప్పులతో పోలుస్తూ ఓ వర్గం ఆడియన్స్ ఇప్పటికే రణబీర్ ను రాముడిగా అంగీకరించారు. రణబీర్ ను ఒప్పుకున్నారని, మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన వస్తుందని చెప్పలేం. రామాయణలోని అన్ని పాత్రల ఫస్ట్ లుక్స్ బయటకొచ్చే వరకు ఏదీ చెప్పలేమంటున్నారు. ఇక మేకర్స్ సినిమాలోని మెయిన్ కాస్టింగ్ ను మీడియాకు దూరంగా ఉంచినప్పటికీ
మూవీలోని ఆయా పాత్రల ఫస్ట్ లుక్ కూడా ఇబ్బందులకు దారితీసే అవకాశాలున్నాయి. కాబట్టి డైరెక్టర్ సినిమాలోని పాత్రల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. అయితే ఇప్పటికే సాయి పల్లవిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాయి పల్లవి ఏదైనా ఒక పాత్ర చేస్తుందంటే ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోస్తుంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ కు అందం ముఖ్యమైనది కాదని, యాక్టింగ్ తో గ్లామర్ ను కూడా డామినేట్ చేయొచ్చని సాయి పల్లవి నిరూపించింది. ఇప్పటికే సాయి పల్లవి ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి మెప్పించింది. కానీ రామాయణాలో సాయి పల్లవి సీతగా నటించడాన్ని కొందరు స్వాగతిస్తుంటే, మరికొందరు మాత్రం సాయి పల్లవి సీత పాత్ర చేయడం కన్విన్సింగ్ గా లేదని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాల్మీకి రాసిన రామాయణంలో సీతను ఎంతో గొప్పగా వర్ణించారని, వాల్మీకి ప్రకారం సీత ఎంతో అందమైన ప్రతిరూపమని, సీతను ఆకాశంలో ఉండే చంద్రకాంతితో పోల్చడంతో పాటు భూమి నుంచి జన్మించిన లక్ష్మి అంటారని, అలాంటి సౌందర్యవతి సీతను అందం విషయంలో సాయి పల్లవి ఏ మాత్రం మ్యాచ్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. నితీష్ తివారీ కాస్టింగ్ విషయంలో చాలా బ్లండర్ మిస్టేక్ చేశారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ను తీసుకోవడం నెటిజన్ల డిస్కషన్స్ కు మరింత ఆజ్యం పోసినట్లయింది. రావణాసురుడిగా నటించిన యష్ సీత పాత్రలో కనిపించే సాయి పల్లవి అందం కోసం మండోదరిగా కనిపించే కాజల్ ను ఎందుకు వదులుకుంటారని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు సాయి పల్లవిని విమర్శిస్తున్నప్పటికీ మరికొందరు ఆమెకు ఈ విషయంలో మద్దతిస్తున్నారు. సీత పాత్రకు సాయి పల్లవి కేవలం అందంతోనే కాకుండా ఆమె నటనతో ప్రాణం పోస్తుందని, ఎమోషనల్ గా సాయి పల్లవి ఆ పాత్రను అందరికీ కనెక్ట్ అయ్యేలా చేస్తుందని తమ వాదనలు వినిపిస్తున్నారు. తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ తో సాయి పల్లవి ఇప్పటికే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుందని, ఇప్పుడు సీత పాత్రలో అందరినీ మెప్పించి నటిగా మరో మెట్టెక్కుతుందని అంటున్నారు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ నితీష్ తివారీ ఇలాంటివేవీ ఆలోచించకుండానే సీత పాత్రకు ఆమెను సెలెక్ట్ చేయరు కదా అని సాయి పల్లవిని సపోర్ట్ చేస్తూ విమర్శకులను ప్రశ్నిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ రామాయణ మూవీకి సంబంధించి రామాయణం మన వాస్తవం, మన చరిత్ర అంటూ ఇటీవల గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ఇక ఈ సినిమా కోసం 10,000 మంది నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. రామాయణ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను ఒక్క వేదికపైకి తీసుకొచ్చింది. హాలీవుడ్ లో భారీ ప్రొడక్షన్స్ అయిన అవతార్, డ్యూన్ సినిమాలకు పనిచేసిన వారి కంటే 2 మంది ఈ దృశ్య కావ్యంలో భాగమయ్యారు. ఒకానొక దశలో 4,000 మంది కలిసి పనిచేయడం విశేషమని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.